సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్ లైసెన్స్ రద్దు చేసింది తెలంగాణ విద్యాశాఖ. మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్ని మరో స్కూల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్కూల్ను సీజ్ చేసింది ఈగల్ టీం. స్కూల్లో ఒకవైపు పాఠాలు చెప్తూ మరోవైపు మత్తు మందులు తయారు చేస్తున్నాడు కరెస్పాండెంట్ జయప్రకాష్. ఆయన అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మేధా స్కూల్లో 10 కిలోల మత్తు మందు స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ నడుపుతూ రియాక్టర్ల ద్వారా డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న విద్యాశాఖ స్కూల్ లైసెన్స్ రద్దు చేసింది. సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్ లైసెన్స్ రద్దు చేసింది తెలంగాణ విద్యాశాఖ. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. రమేష్, మేధా స్కూల్ కి సంబంధించి లైసెన్స్ రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం డీటెయిల్స్? ఏదైతే తెలంగాణ విద్యాశాఖ మేధా స్కూల్లో డ్రగ్స్ తయారీ వ్యవహారం పైన సీరియస్ గా తీసుకుంది. నివేదికను పోలీస్ శాఖ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ స్కూల్ సంబంధించిన లైసెన్స్ రద్దు చేయడం కాకుండా సీజ్ చేస్తున్న ప్రక్రియ. అయితే ఇప్పటికే ఈగల్ టీం నిన్న రాత్రి ఆ స్కూల్ సంబంధించి కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్కూల్ ప్రాంగణాన్ని సీజ్ చేసి ఇప్పటికే ఆ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమాచారంతో విద్యాశాఖ నేరుగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే అక్కడ చేరుకొని ఆ స్కూల్ ని సీజ్ చేయడంతో పాటుగా లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా స్కూల్లో చదువుతున్న కొంతపాటి విద్యార్థులను కూడా వేరే స్కూళ్ళలో చేర్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ స్కూల్లో జరుగుతున్న వ్యవహారం చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే పిల్లల పక్కనే పిల్లలు ఒక తరగతిలో చదువుతుంటే మరొక పెద్ద హాల్లో ఈ డ్రగ్స్ తయారు చేస్తే సీరియస్ అయిన విషయం. ఇలాంటి సీరియస్ అయిన విషయంలో సీరియస్ స్పందించాల్సి ఉందని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా దీంట్లో 6 రియాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉన్నాయి. మత్తు మందు తయారు చేయడం, ఒకవేళ ఏదైనా రియాక్టర్ పేలిపోతే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రియాక్టర్ల సంబంధించి ఆ హాల్లోకి ఎవరైనా పిల్లలు వెళ్లి చిన్నపాటి చిటికెడు ఆల్పోజల్ తిన్నా సరే పెద్ద ముచ్చివాత పడే అవకాశం ఉంది. అయితే అలాంటి సంఘటన పట్ల పూర్తిగా విద్యాశాఖ సీరియస్ తీసుకుంది, స్పందించింది. స్కూల్ లైసెన్స్ రద్దు చేసింది. స్కూల్ సంబంధించి ఈగల్ టీం ఇప్పుడు సీజ్ చేసింది. ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.